నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. నేటితో తీరనున్న విజయవాడ నగరవాసుల చిరకాల వాంఛ. మరికొద్దిసేపట్లో దుర్గగుడి ఫ్లైఓవర్ ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం జగన్. గుంటూరు జిల్లాలో క్రోసూరు గ్రామ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఓ బాలుడు గల్లంతి. గజ ఈతగాళ్లతో బాలుడి కోసం గాలిస్తున్న పోలీసులు. ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న భూములను వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్. అమరావతిలో ఓ మహిళపై అసభ్యకర పోస్టు పెట్టిన యువకుడికి దేహశుద్ధి. నిరసన శిబిరాలు కొనసాగుతున్న సమయంలో పోస్టు పెట్టడంపై మహిళల ఆగ్రహం. రైట్గా డీటెయిల్స్ చూస్తే విజయవాడ నగర వాసుల చిరకాల కోరిక తీరబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం నేడు జరగనుంది. అనేక సార్లు వాయిదాలు పడుతూ వచ్చిన ఫ్లైఓవర్ ఎట్టకేలకు నేడు ప్రారంభం కానుంది. ఉదయం 11:30 వర్చువల్ పద్ధతిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం జగన్ ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. ఇప్పటికే దుర్గగుడి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమం 2 సార్లు వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో ఒకసారి వాయిదా పడగా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకడంతో సెప్టెంబర్ 4న జరగాల్సిన ప్రారంభోత్సవ కార్యక్రమం పోస్ట్పోన్ అయింది. ఇప్పుడు కరోనా నుంచి కోలుకున్న ఆయన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా 61 కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొంటారు. 15,592 కోట్ల రూపాయల అంచనాలతో 61 ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి. దుర్గగుడి ఫ్లైఓవర్ను ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తున్న కేంద్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక డ్రోన్ బృందాన్ని విజయవాడకు రప్పించి ఫ్లైఓవర్ అందాలను దేశ ప్రజలకు చూపించింది. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు ఫ్లైఓవర్ డాక్యుమెంటరీని జాతీయ మీడియాలో ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రత్యేకతను చాటి చెప్పాలని భావిస్తోంది. ఒంటి స్తంభంపై 6 వరుసలతో 3 కిలోమీటర్ల పొడవుతో నిర్మించడం ఫ్లైఓవర్ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇలాంటి ఫ్లైఓవర్లు ఢిల్లీ, ముంబైలో ఉన్నాయి. వాటి తర్వాత విజయవాడలోనే ఈ తరహా ఫ్లైఓవర్ నిర్మించారు. ఢిల్లీ, ముంబాయి ఫ్లైఓవర్ల కంటే కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో దుర్గగుడి ఫ్లైఓవర్ను నిర్మించారు. దేశంలోని అతి పొడవైన 6 వరుసల ఫ్లైఓవర్ కావటం ప్రత్యేకతగా నిలుస్తోంది. భారీ వర్షాలకు, వరదలకు రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమైపోయాయి. ఉప్పొంగుతున్న వరదలతో పలు కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది. గుంటూరు జిల్లాలో క్రోసూరు గ్రామ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఓ బాలుడు గల్లంతయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాగులో గజ ఈతగాళ్లతో బాలుడి కోసం గాలిస్తున్నారు. తాడు పట్టుకొని అడుగుని చూడండి. ఇగో మోటార్లు, ఇగో తాడు పట్టుకొని ఇగో శనబాబు మోటార్. అరే లుంగి జాగ్రత్త తమ్ముడు. రమేష్ లాభాలు చూసుకుంటా బండి ఇక్కడ లోపల ఎక్కడ రా దిగితే నారాజు ఏదో వస్తుంది.
నేను పోయినా పర్లేదు, ఇబ్బంది లేదు. కోరుకుంటే వెళ్ళినా ఇబ్బంది లేదు. తిరుపతిలో దారుణ ఘటన వెలుగు చూసింది. చర్చి పాస్టర్ యువతిని కొట్టి గాయపరిచి అత్యాచారం చేసిన అమానుషణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతికి చెందిన ఓ చర్చి పాస్టర్ దేవసహాయం రెయిన్బో కెమికల్ ప్రొడక్షన్స్లో పట్టణంలో చింతలచేను ప్రాంతానికి చెందిన గత నెలలో యువతి పనిలోకి చేరింది. ఆమెపై కన్నేసిన పాస్టర్ దేవసహాయం తరచూ లైంగిక వేధింపులకు గురి చేసేవాడు. కోరిక తీర్చమంటూ ఒత్తిడి చేసేవాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో దారుణానికి ఒడిగట్టాడు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం రేణుగుంట మండలం గాజుల మాండ్యం గ్రామంలో కంపెనీ ఉత్పత్తులు డెలివరీ ఇవ్వాల్సి ఉందంటూ యువతిని వ్యాన్లో ఎక్కించుకుని వెళ్లాడు. రేణుగుంట సమీపంలోని నిర్మానుష ప్రాంతంలోకి తీసుకువెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో దారుణంగా కొట్టి గాయపరిచి అమానుషంగా రేప్ చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు. బాధితురాలు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో గాజుల మాండ్యం పోలీసులను ఆశ్రయించారు. స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె 12వ తేదీన స్పందనలో తిరుపతి ఏఎస్పీకి సుప్రజకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఏఎస్పీ ఆదేశించడంతో గాజుల మాండ్యం పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే బాధిత యువతి తల్లి ఆసుపత్రి వద్ద పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డారని ఫిర్యాదు చేస్తే అంత పెద్దవారితో గొడవద్దు, సిమ్ మార్చేసి వేరే పని చేసుకో అంటూ ఉచిత సలహా ఇచ్చి పంపేశారని ఆరోపించారు. అందుకే స్పందనలో ఏఎస్పీకి ఫిర్యాదు చేసినట్టుగా ఆమె తెలిపారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ స్థానిక నాయకులు ఆసుపత్రి వద్ద ధర్నా చేశారు. దారుణానికి ఒడిగట్టిన పాస్టర్పై తగిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇది నాకు తెలుసు సార్. కొంచెం ఆ పాప ఫస్ట్ టైం సార్ ఇక్కడ తాడితోపులో ట్రైనింగ్ చేస్తా ఉన్నింది. ఆ పాప 3 నెలలు ట్రైనింగ్ అయిపోతే జాబ్ ఇస్తారమ్మా అని ట్రైనింగ్ చేసుకుంటా ఉన్నింది ఆ పాప. అట్లా ఆ పాపని పిల్లలు వాళ్ళు వీళ్ళు ఇక్కడ పలంతా బాగుంటుంది చేయాలి అట్లా అంటే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని వచ్చింది. వద్దమ్మా నేను కూడా రోజు కూలికి 150 రూపాయలు కూలికి పోతాను సార్. నేను కూడా వద్దమ్మా నేను కూలికి పోయి కూడా మిమ్మల్ని సాకుతాను, మీరేం ఉద్యోగం చేస్తాను, నేను సాకాల్సిన పని లేదమ్మా వద్దు అనేసినాను సార్. లేదమ్మా నాయన లేడు కదా, నేను పోయి ఏదన్నా నీకు కొంచెం సాయంగా ఉంటానమ్మా, పోతాను, నాకేం ఇబ్బంది లేదులే. ఇట్లా మా ఫ్రెండ్స్ కూడా వస్తారంట, మా ఫ్రెండ్స్ తన జవాళ్ళు ఇల్లు కూడా ఉండారమ్మా, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పింది సార్. ఇక్కడికి వచ్చినాక సార్ అట్లా చేసినాడంట సార్. 3వ తారీఖు గాజుల మండ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక రేణుగుంట రోడ్డులో పెట్రోల్ బంక్ ఆపోజిట్గా ఉన్న లైన్లో రాత్రి 8-9 గంటల ప్రాంతంలో ఒక అమ్మాయిని బీసీ కులానికి చెందిన దాసరి బలిజ కులానికి చెందిన బీసీఏ కేటగిరీకి చెందిన అమ్మాయి పైన ఒక పాస్టర్ ఈ విధంగా ఇది చేయడాన్ని తీవ్రంగా కూడా పరిగణిస్తాను. దిశ పోలీస్ స్టేషన్ చుట్టూ ఒక అమ్మాయి 19 ఏళ్ళ అమ్మాయి రోజు తిరిగినా కూడా పట్టించుకోలేదంటే దిశ పోలీస్ స్టేషన్లు ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్టారో ఈరోజు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఒక ఆడబిడ్డ, ఒక బీసీ, ఒక ఆడబిడ్డ, పెళ్లిగాని ఆడబిడ్డ దిశ పోలీస్ రాష్ట్రంలో కానీ మహిళలకి రక్షణ కరువైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ కరోనా నేపథ్యంలో బతుకు తెరువు కోసం తిరుపతికి వచ్చినటువంటి ఒక అమ్మాయిని ఇక్కడ పని ఇప్పిస్తామని చెప్పి పనిలో పెట్టి ఆ అమ్మాయిని కొంచెం మంచిగా మాట్లాడుతూ తీసుకెళ్లి అత్యాచారం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి విషయము. అత్యాచారం జరిగితే ఆ అమ్మాయికి అసలు ఎవరు కూడా అండగా లేకుండా ఉండడం వల్ల తను సైలెంట్గా ఉండింది. దీన్ని మళ్ళీ ఆసరాగా చేసుకున్న అతను ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని మళ్ళీ బలాత్కారం చేయబోయాడు. ఆ సందర్భంలో ఆ అమ్మాయి మీద కూర అంతా కూడా పడిపోయి బాగా మొహం కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి గాయాలతోనే దిశ స్టేషన్కి వెళ్తే దిశ వాళ్ళు ఏమంటారు, ఈస్ట్ స్టేషన్కి వెళ్ళమంటారు. ఈస్ట్కి వెళ్తే మళ్ళీ దిశకి వెళ్ళమంటారు. అక్కడ ఉన్న ఎస్ఐ చెప్తాదంట, ఏమ్మా అత్యాచారం చేస్తే మొత్తం ఆ రూమ్ వెకేట్ చేసేసి బయట వెళ్ళిపోయి ఇంకో చోట రూమ్ తీసుకొని జాబ్ చేసుకో అని చెప్పి. ఈ సందర్భంగా నేను అడుగుతున్నా, ఆమె ఒక మహిళ, ఆమెను కూడా ఇట్లా అత్యాచారం చేస్తే ఇదే పని చేస్తుందా? దీనికి సమాధానం చెప్పాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు,
దిశా స్టేషన్ కానీ వస్తే 21 రోజుల్లోనే మేము ఈ కేసుని మొత్తం కూడా చూసి ఆ అమ్మాయికి న్యాయం జరిగే విధంగా చేస్తామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకు కానీ ఇక్కడ చేస్తున్నటువంటి దానికి కానీ ఏమాత్రం పొందడం లేదు. ముఖ్యంగా తిరుపతిలో అయితే మేము దాదాపు ఒక 3-4 కేసుల్ని దిశా స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడికి తీసుకెళ్తే వచ్చినటువంటి అమ్మాయిలకి సపోర్ట్ కాకుండా ఎవరైతే దోషులు ఉంటారో వాళ్ళకి సపోర్ట్ చేసే పద్ధతుల్లోనే నడుస్తూ ఉంది తప్ప మహిళలకి న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో లేదు. ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న భూములను వెంటనే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లాలో రైతులు ఆందోళన బాటపట్టారు. పరిశ్రమల ఏర్పాటు పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి భూములను స్వాధీనం చేసుకుంది. అయితే పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్న భూములను తక్షణమే తిరిగి ఇవ్వాలంటూ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లా మడకశిర మండలంలో పరిశ్రమలు నిర్మిస్తామని రైతుల వద్ద నుంచి భూములను తీసుకుని 16 ఏళ్లు గడిచాయన్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో తక్షణమే తమ వద్ద నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చేంత వరకు సంవత్సరాల క్రితం పరిశ్రమల పేరుతో ప్రభుత్వ అధికారులనే ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తాం, మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, కాబట్టి తప్పకుండా మీ భూములు ఇవ్వాల్సిందే. ఒకవేళ మీరు ఇవ్వకపోయినా మేము బలవంతంగా తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు ఇప్పటికే 16 సంవత్సరాలు అవుతుంది మన భూములు తీసుకొని ఒక్క పరిశ్రమ పెట్టా, ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. ఏం చెప్తాదంటే ఎవరైతే పరిశ్రమ పేరుతో రైతు దగ్గర భూమి తీసుకున్నారో 5 సంవత్సరాల లోపల అక్కడ పరిశ్రమ కట్టుకోకపోతే ఎవరు భూమి ఎవరైతే రైతుల దగ్గర తీసుకున్నారో ఆ రైతుల భూమి రైతులకు ఇవ్వాలని ఈరోజు సుప్రీంకోర్టు 2013 భూసేకరణ చట్టం చెప్తాను. రైతుల భూములు రైతులకు ఇచ్చేంత వరకు, రైతుల భూములు రైతులకు ఇచ్చేంత వరకు రైతులు ఇక్కడ స్ట్రగుల్ చేస్తున్నారు. ఇంత భూమి ఉంది, పరిశ్రమలు పెట్టలేదు, ఇతను చట్టం ప్రకారం నడుచుకోలేదు, చట్టాన్ని ధిక్కరించినాడు, ఇతని పైన చర్యలు తీసుకున్నారు. మీరు పెట్టినారా రైతులపై వివక్ష చూపిస్తాం మడిచిరా ఎంఆర్ఓ బండి వైఖరి. రైతులపై వివక్ష చూపిస్తున్న మడిచిరా ఎంఆర్ఓ బండి వైఖరి. అమరావతి ప్రాంతంలో ఓ మహిళపై అసభ్యకర పోస్టు పెట్టిన యువకుడిని రాజధాని మహిళా రైతులు దేశశుద్ధి చేశారు. నిరసన శిబిరాలు కొనసాగుతున్న సమయంలో ఓ యువకుడు పెట్టిన పోస్టుపై మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ న్యాయం కోసం దీక్షకు దిగిన మహిళపై అసభ్యకర పోస్టు పెట్టడాన్ని మహిళలు తీవ్రంగా ఖండించారు. ఆ యువకుడిపై పోలీసులు ఫిర్యాదు చేశారు. కాలు పట్టుకోలేదు కాలు పట్టుకోలేదు
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పందాను కొనసాగిస్తోంది. చట్టాలకు వ్యతిరేకంగా విజయనగరంలో కాంగ్రెస్ నేతలు సంతకాల సేకరణ చేపట్టారు. రైతులను నష్టపరిచేలా చట్టాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యుత్ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్లుగా మారాయని అన్నారు. వెంటనే ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుపై వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని మా ప్రీతం నేత ఏపీ ఆంధ్రప్రదేశ్ సీటు సభ్యులైనటువంటి డాక్టర్ సంజయ్ గారు పిలుపు మేరకు అన్ని మండలాల్లో అన్ని జిల్లాలో నియోజకవర్గాలు కూడా 2 కోట్ల సంతకాలకి ఈ రోజున స్వీకరించడం జరిగింది. రైతుకి వ్యతిరేక బిల్లు రైతుకి కాంగ్రెస్ పార్టీ ఈ 2 కోట్ల సంతకాల తాలూకా సేకరణకి నడుము బిగించింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం అయినా, వైఎస్ఆర్ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా కేవలం రైతుల్ని ఓటు యంత్రాలుగా మాత్రమే చూసుకుంటూ రైతులకి పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయలేదు. పోటీ పడి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, ఈ 2 కలిపి రైతుల్ని మోసం చేయడానికి నిశ్చయించుకుని బీజేపీతో చేతులు కలిపి ఈ రోజు రైతుకి కనబడని అన్యాయం చేయడానికి నడుం బిగించారు. కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులు, బడుగు బలహీన వర్గాలు, హరిజన సోదరులు అందరితోనే మేము ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ ప్రజల కోసం కష్టపడుతుంది. కాబట్టి ఈ రోజు ప్రజా వ్యతిరేక బిల్లుల్ని తిప్పికొట్టాలని చెప్పేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. ప్రజల్ని ఈ విషయంలో వాళ్ళకి మరొకసారి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అర్థం చేసుకుని పార్టీ చేస్తున్నటువంటి పనులు ఆలోచించుకుని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి కోరుతూ అమ్మఒడి అనాథాశ్రమంపై చిత్తూరు ఆర్డీఓ మండిపడింది. అనాథల పేరిట చందాలు వసూలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిథిలావస్థలో ఉన్న పాడుబడ్డ భవనంలో అనాథలను ఉంచి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా గుర్తించారు. పలువురు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఆరోపణలు రావడంపై ఆర్డీఓ రేణుక విచారణ చేపట్టారు. సేవా కార్యక్రమాలను పబ్లిసిటీగా చూపించి విదేశాల నుంచి పెద్ద మొత్తంలో చందాలు వసూలు చేసి సొంత అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నట్లుగా ఆరోపణలు వచ్చినట్టుగా తెలిపారు. 24 గంటల్లో భవనం మరో చోటకు మార్చాలని ఆర్డీఓ అధికారులను ఆదేశించారు. చూడండి, ఇప్పుడు 4 నిమిషాలు ఇప్పుడు స్నానాలు చేస్తామంటే గంట మేము. నమస్తే అండి. ఈరోజు అమ్మఒడి ఆశ్రమాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అమ్మఒడి ఆశ్రమంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అక్కడ కొన్ని అక్రమంగా బియ్యం తరలించడము అట్లాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి అనేసి మా దృష్టికి వచ్చింది. దానిపైన మేము ఆ బిల్డింగ్ కూడా ఓల్డ్ బిల్డింగ్ లాగా ఉందనేసి, అక్కడ చాలామంది చనిపోతున్నట్లు ఇట్లా కొన్ని ఆరోపణలు వచ్చిన దాని మీద నేను ఇన్స్పెక్ట్ చేయడానికి అనేసి అమ్మఒడి ఆశ్రమంకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే పరిశుభ్రత అయితే ఏమాత్రమూ లేదండి. అంత అసహ్యంగా ఉంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ చాలా పాపం దారుణంగా ఉన్నారు అక్కడ.
చూస్తూ ఉంటే అక్కడ పరిశుభ్రత ఏ కోచనా లేదు, అంత వెంటిలేషన్ కూడా లేదు, చాలా కంపు కొడుతూ ఉంది అని చెప్పాలి. చాలా ఇదిగా ఉంది అక్కడ. అసలు ఇమీడియట్గా ఆ బిల్డింగ్ని ఏదైనా వెంటిలేషన్ ఉన్న బిల్డింగ్లోకి మార్చమనేసి కూడా మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. అలా చేస్తే కానీ అది బాగుంటుంది. చాలా అసహ్యంగా ఉందండి అక్కడ అమ్మఒడి ఆశ్రమం అయితే. ఏ మాత్రం పరిశుభ్రత ఏమీ పాటించడం లేదు. ఇంకా ఎంక్వైరీ చేసేసి దానిపైన ఇంకేమన్నా ఆరోపణలు ఉండేది, ఆ రైస్ గీసి అట్లా అమ్ముకున్నట్టువి అట్లాంటివి ఏమన్నా మా దృష్టికి వస్తే నేను రికార్డు పరిశీలించి క్షుణ్ణంగా మళ్ళా కలెక్టర్ గారికి నేను రిపోర్ట్ పెడతానని తెలియజేస్తాను. అకాల వర్షాల వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, గత సంవత్సరం పంట నష్టాన్ని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించలేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా జిల్లా కంచికర్లలో ఆయన పర్యటించారు. ఇంతవరకు ఏ అధికారి వచ్చి పత్తి కాయను చూసిన పాపాన పోలేదని, ప్రతి రైతు కష్టాన్ని చూసి దాఖలాలు లేవని, నష్టాన్ని రాసిన పాపాన పోలేదన్నారు. వ్యవసాయ హార్టికల్చరల్ అధికారులు వెంటనే గ్రామాల్లోకి వచ్చి పంట నష్టాలను అంచనా వేయాలని అన్నారు. లంక ప్రాంతాలలో కూరగాయల పంటలు మొత్తం పూర్తిగా పాడైపోయాయని, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం బాధలను గుర్తించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పంట పత్యం పట్టకపోతే ఇక్కడ పరిటాల గ్రామం, కంచిచర్ల మండలం, నేషనల్ హైవే పక్కనే మీకు పత్తి రైతు, వరి రైతు ఇవన్నీ కూడా కష్టాలు చూపిస్తూ ఉన్నారు. దగ్గర 15,000 కౌలు తీసుకున్నారు, 45,000 పెట్టుబడి అయింది. మొత్తం చెట్టు అంతా కూడా ఏ విధంగా అయిందో చూడండి, ఈ విధంగా ఉంది. ఇంతవరకు ఎవరో కూడా ఏ అధికారి కూడా వచ్చి ఇలా కష్టం అడిగింది కానీ, ఈ పంట బతకడానికి ఏం చేయాలని కానీ ఎవరో చెప్పిన వాళ్ళు ఎవరో కూడా ఈ పత్తి చెందినారు కానీ దానిపై పట్టించుకున్న పరిస్థితి కూడా ఎవరు రాలేదు దాకా. కాబట్టి పూర్తి స్థాయిలో నష్టపరిహారం మరి అంచనాలు కూడా మొక్కుబడిగా కాకుండా ఇక్కడ ఆఫీసుల్లో కూర్చొని మీ సచివాలయ ఉద్యోగులు లేకపోతే మీ జిల్లా అధికారులు మరి స్టేట్మెంట్లు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వచ్చి చేల దగ్గరికి వస్తే కష్టం ఏంటో తెలుస్తుంది, బాధ ఏంటో తెలుస్తుంది, రైతు బోర్డేంటో తెలుస్తుంది. వాటి మరి మీరు అక్కడ కూర్చొని రాష్ట్రం ఎంత పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో దగ్గర 6-7 జిల్లాలు అతలాకుతలం అయిపోయి ఎక్కడ కూడా పంట బతికే పరిస్థితి లేదు, ఎక్కడ కూడా చేతికొచ్చే పరిస్థితి కూడా ఏం కనపట్టలేదు. ఇవాళ మొత్తం ధాన్యం అంతా కూడా ఆ రైతు పాలైపోయి కనీసం 10 బస్తాలు వస్తాయని కూడా చెప్పే పరిస్థితి లేదు. ఈ పత్తి అయితే కుళ్ళిపోయి ఎందుకు పనికొచ్చేది కూడా మరి ఎలా చేతికి రాబోయే పత్తి ఏ విధంగా దెబ్బతిందో చూడండి. మరి అకాల వర్షాల వల్ల అదేవిధంగా ఏదైతే తీర ప్రాంతాల్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో శ్రీశైలం డ్యామ్ దగ్గర నీటి నిర్వహణ వైఫల్యం వల్ల, నీటి నిర్వహణలో విడుదల చేయడంలో అలసత్వం వల్ల కావాలని అమరావతిని ముంచాలని మీరు అక్కడ నీళ్లు నిలబెట్టి శ్రీశైలం దగ్గర, నాగార్జున సాగర్ దగ్గర, పులిచింతల దగ్గర నీరు నిలబెట్టడం వల్ల ఇవాళ 7 లక్షలు 8 లక్షలు వచ్చి విజయవాడ అతలాకుతలం అయింది. మొత్తం ఏటిపక్క గ్రామాలు, లంక గ్రామాల్లో ఒక్క ఎకరా కూడా బతికిబాట కట్టే పరిస్థితి లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, అసమర్థత, చేతకంతనం. ఒక పక్కన దేవుడేమో అకాల వర్షాలు మరి అతివృష్టి వల్ల ఒక పక్కన దెబ్బతింటే, రెండో పక్కన శ్రీశైలంలో, సాగర్లో, పులిచింతల్లో నీటి విడుదల వైఫల్యం వల్ల మీరు సరైన టైంలో స్పందించి నీటి విడుదల చేయకపోవటం వల్ల కేవలం అమరావతిని ముంచాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కుట్రతో ఇవాళ కూడా 7.5 లక్షల క్యూసెక్కుల్లో వరదలో పెట్టారు. విజయవాడలో ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి అన్నం పెట్టే దిక్కులేక, మంచినీళ్ళు ఇచ్చే దిక్కులేక అక్కడ స్టేడియంలో వాళ్ళు పడే బాధలు కానీ వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా వింటే ఈ ప్రభుత్వం ఉందా, యంత్రాంగం ఏం చేస్తూ ఉందని కూడా అర్థం కావట్లేదు. ఇవాళ వాళ్ళు ఇల్లు ముంచి వాళ్ళకి 500 ఇస్తారంట. మీరు ఇల్లు ముంచడం దేనికి? మొన్న 2,000 ఇస్తా అన్నారు, అయ్యేంతవరకు రాలా, ఇప్పుడు 500 ఇస్తా ఉంటున్నారు. అసలు ఇల్లు ముంచడం దేని? మా ఇల్లు ఎందుకు ముంచాలి? 3 లక్షలు 4 లక్షల్లో బ్రహ్మాండంగా నీళ్ళు కింద పంపించవచ్చు.
మీకు ఒక పక్కన మహారాష్ట్రలో వర్షాలు పడ్డాయి, కర్ణాటకలో వర్షాలు పడ్డాయి, తెలంగాణలో వర్షాలు పడ్డాయి. బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. అటు ఆల్మట్టి, నారాయణపూర్, జోరాల, ఇటు తుంగభద్ర నుంచి నీళ్లు వస్తాయి. ఇక్కడ మూసి, మున్నేరు, వైరా, కట్లేరు వస్తాయి. మరి ఈ అవగాహన కూడా లేకుండా ఈ నీటి యాజమాన్యం, అసలు నీటి విడుదల, నీటి నిర్వహణ వైఫల్యం వల్లే ఇవాళ మొత్తం. భారీ వర్షాల కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సెట్టిపేట రైల్వే కల్వర్టు పూర్తిగా జలమయమైంది. దీంతో నిడదవోలు నుండి తాడేపల్లిగూడెం మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నేటితో తీరనున్న విజయవాడ నగరవాసుల చిరకాల వాంఛ. మరికొద్ది సేపట్లో దుర్గగుడి ఫ్లైఓవర్ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం జగన్. గుంటూరు జిల్లాలో క్రోసూరు గ్రామ సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో ఓ బాలుడు గల్లంతి. గజ ఈతగాళ్లతో బాలుడి కోసం గాలిస్తున్న పోలీసులు. తిరుపతిలో చోటు చేసుకున్న దారుణం. యువతిపై చర్చ్ ఫాస్టర్ అత్యాచారం. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. అనంతపురం జిల్లాలో రైతులు ఆందోళన బాట. ప్రభుత్వం రైతుల నుంచి తీసుకున్న భూములను వెంటనే వెనక్కి ఇవ్వాలంటూ డిమాండ్. అమరావతిలో ఓ మహిళపై అసభ్యకర పోస్టు పెట్టిన యువకుడికి దేహశుద్ధి. నిరసన శిబిరాలు కొనసాగుతున్న సమయంలో పోస్టు పెట్టడంపై మహిళల ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. ప్రతి సమాజం లక్ష్యం.